నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతి సభ తర్వాత కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఊరుకో కాంగ్రెస్ పార్టీ నేతలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్ ధ్వజం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా ఇసుక మాఫియా అధికారుల అండదండలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం గొల్లచర్ల చిలుకోడు గ్రామాల్లో ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక డీటెయిల్స్ చూసి బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కోర్టు ఆదేశాలతో బీజేపీ నాయకులు సభా వేదికను మార్చారు నిర్మల్ జిల్లా బైంసా సమీపంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది 3000 మందితో సభ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది పాదయాత్రలోనూ 500 మంది పాల్గొనాలని హైకోర్టు ఆంక్షలు విధించింది బైంసాలో 300 మందితో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు సభ తర్వాత బండి సంజయ్ 2 రోజు పాదయాత్ర కొనసాగనుంది బైంసా కుంటాల మండలాల్లో యాత్ర కొనసాగనుంది పాదయాత్రలో ఎంపీలు అరవింద్ సోయం బాపురావు పాల్గొననున్నారు రామగుండం నియోజకవర్గ ప్రజల సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఊరుకోబోమని అంతర్గాం మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ అన్నారు అంతర్గాం మండల పరిధిలోని ముర్మురు ఎల్లంపల్లి గోలివాడ గ్రామాలలోని శాండిటాక్స్ రీచ్ గోదావరి వద్ద అంతర్గాం మండల టీఆర్ఎస్ పార్టీ గ్రామాలలోని ట్రాక్టర్ల యాజమానులు సంయుక్తంగా గోలివాడ పంప్ హౌస్ సమీపంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరికని ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీద చేసిన అనుచితమైన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా కాంగ్రెస్ నేతల తీరు ఉన్నదని అన్నారు వందలాది ఇసుక లారీలతో గోదావరికని ప్రాంతంలో తమ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున వారే ఇసుక అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ఆరోపించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఇక్కడ ఉన్న ఓనర్లు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇలా సపడగా లేరు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లతోని గెలిపించుకొని గెలవబడి వచ్చి వాళ్ళు సమాజం పట్ల సేవాభావంతో పనిచేస్తూ ఉన్నారు అందరినీ కించపరిచి ఇలా మండలం అంటే అంతర్గాం మండలం అంటే అంత కోపం ఎందుకు అంతర్గాం మండలానికి చెందిన నాయకుడే విద్యావంతుడని చెప్పుకుంటాడు నేను ఇంకేదో వేదిక అని చెప్పుకుంటాడు ఇంకేదో చెప్పుకుంటాడు ఈ ప్రాంతంలో ఉన్న ట్రాక్టర్ ఓనర్లకు అగెనిస్ట్గా మాట్లాడి వాళ్ళ కడుపు కొడుతున్నావు నువ్వు ఇలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం ప్రెసిడెంట్ అయినావు నువ్వు ఎట్లా ప్రెసిడెంట్ అయినావు నువ్వు ఎట్లా నాయకుని అయినావు ఏదైనా ఉంటే నిజం మాట్లాడు వచ్చి ట్రాక్టర్ వల్ల సమస్య తెలుసుకో ఎందుకు ట్రిప్కి 50 రూపాయలు అక్కడ వసూలు చేసిర్రు ఎవరు వసూలు చేసిర్రు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే వసూలు చేయించింది కదా అది తెలుసుకోవు ఇవాళ 2 నెలల బట్టి పేమెంట్లు వస్తలేవు ఒక్కొక్కడు భార్య మీద పుస్తల తాడు అమ్ముకొని ట్రాక్టర్లు నడుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఆ సమస్యల మీద పరిష్కారం చూపించడానికి మీకు సాత కాదు కానీ ఆడ రోడ్డు మీద నలుగురు జమ చేసుకోవాలి చంద్రన్న మీద బురద చల్లాలి ఇది తప్పితే మీరు చేసే పని మీరు సమాజానికి మేలయ్యే పని ఒక్కటి కూడా చేయరు మీరు చేయలేరు మీకు చేత కాదు ఇటువంటి కార్యాచరణ ఇంకొకసారి తీసుకొని అనవసరంగా ఎమ్మెల్యే గారి మీద టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే తప్పకుండా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ జీవనోపాధి కోసం కొనుక్కున్నాం మాకు ట్రాక్టర్లు కొనుక్కున్న తర్వాత ఇక్కడ పంప్ హౌస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు పట్టడం వల్ల భూములు అన్నీ కోల్పోయినాం మాకు జీవనోపాధి వాళ్ళు ట్రాక్టర్లే ఆ ట్రాక్టర్లు తప్ప మాకు ఉసుక తప్ప వేరే పని లేదు దానివల్ల మేము శాంటాక్స్ పాలసీ కట్టుకొని ఉసుక నడుపుకుంటున్నాం గోవర్కన్లో మన లారీలతో ఉసుక డంప్ చేసుకుంటూ వాళ్ళు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు వాళ్ళు అమ్ముకుంటే
సాంటాక్స్ సాంటాక్సీ బుకింగ్ కాక సాంటాక్స్ ఆగిపోతుందని చెప్పేసి మేము బతుకుదల కోసం నైట్ పూట ఒకటో రెండో మేము కొట్టుకుంటే దానిని మన ట్రాక్టర్ ఓనర్లు బెదిరించి మాకు ఆ ఉసుక మాకే వేయాలా తక్కువ రేటుకి అని చెప్పేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ ఓనర్లు నైట్ పూట కార్లు వేసుకొని మన బైక్లు వేసుకొని వచ్చి ఆపి మధ్యాహ్నం దాకా ఆపి బెదిరించి మా సెల్లులు గుంజుకొని మా డ్రైవర్లను కొట్టి అది తీసుకుపోయి పోలీసులు పెట్టడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. మాకు కూడా గోవర్కన్ నుంచి వచ్చే ట్రాక్టర్లు కూడా ఇక్కడ మేము ఆపాలంటే ఆపుతాం. ఇక్కడ ఎందుకు ఆపుతున్నాం అంటే అందరూ ట్రాక్టర్లు కొనుక్కున్న వాళ్ళమే, జీవన ఉపాధి కోసమే కొనుక్కున్నాం. మా ట్రాక్టర్లు ఎందుకు ఆపుడు, అంతరం మండలం ట్రాక్టర్లు ఎందుకు ఆపుడు, దానిపైన మేము అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారి పేరు చెప్పుడు. ఎమ్మెల్యే మాకు ఎటువంటి చాలామందికి ఇక్కడ సాయం చేసిండు. సాంటాక్స్ పాలసీ నడవాలని చెప్పేసి ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడి బొంబాయితో మాట్లాడి తొవ్వ వేయించి అన్నీ చేసింది ఎమ్మెల్యే గారే. ఈరోజు సాంటాక్స్ నడవడానికి కారణం కూడా ఎమ్మెల్యే గారే. ఈ ఎమ్మెల్యే మన పెద్దపల్లి ఏడీ గారు ఏమన్నా అంటే గోల్డ్ వాటర్ ఇచ్చి మొత్తానికి బంద్ చేస్తా అని చెప్పిండు. చెప్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి నడిపియండి సార్ అని చెప్పేసి ఆయన కుర్రతోనే మాకు ఈ సాంటాక్స్ నడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకల్ స్వామి మాట్లాడతారు. మాంకల్ స్వామికి ఉసుక వేయకపోతే మాంకల్ స్వామికి మన మేకల పోషంకు దేవేంద్ర రెడ్డికి తక్కువ రేటు ఉసుక వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసి మమ్మల్ని నైట్ పూట చాలా ఇబ్బంది పెడతారు. అందుకే మేము ఉసుక వేయకపోతే మా ట్రాక్టర్లు పట్టించి మైనింగ్ వాళ్ళతో ఏడుతో ఫోన్ చేసి బండ్లు పట్టి లోపల పెట్టి మా పైన కేసులు పెడతారు. సాంటాక్స్ పాలసీ ఉన్న ట్రాక్టర్లు ఏవి ఉన్నా కానీ ఈ యంత్రం యార్డ్లో పెట్టేసి ఎవరి ట్రాక్టర్లు దొంగతనం చేయకుండా మొత్తం టోటల్ ఉన్న ట్రాక్టర్లన్నీ యార్డ్లో పెట్టి మాట్లాడదాం. అప్పుడు దొంగతనం జరగదు కదా. అట్లా అని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్క ఓనర్ అందరూ సాంటాక్స్ పాలసీ ఉన్న ట్రాక్టర్లు ఏవి ఉన్నా కానీ ఈ మన గోలివాటర్ ఇచ్చి కాడ యార్డ్లో పెట్టి అందరం బతుకుదాం. అందరూ సాంటాక్స్ వస్తుంది, లేకపోతే ఏదో విధంగా నడుతుంది. పరిచే విధంగా వారు మాట్లాడి రాక్షస ఆనందం పొందిన సందర్భాన్ని మేము ఈరోజు ఖండిస్తూ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. దారి దోపిడీ చేశారు. సాంటాక్స్ విధానంలో దారి దోపిడీ. గోదావరికని ప్రాంతానికి చెందిన ఒక ట్రాక్టర్ ఓనర్ల సంఘానికి అధ్యక్షుడని చెప్పుకునే ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో బొంబాయి నుంచి వలస వచ్చినటువంటి ఒక వ్యక్తికి సపోర్టుగా దారి దోపిడీ ప్రతి ట్రాక్టర్ నుంచి ట్రిప్పుకి 50 రూపాయలు వసూలు చేసిరు గతంలో. మరి ఈ వసూలు అన్యాయమని మేము మాట్లాడిన మా అంతర్గా మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకునికి తెలియదు. ఆ రోజు వాళ్ళ కోసం పట్టించుకునే పాపం లేదు. వాస్తవానికి రోజుకు 20 నుంచి 30 వేల రూపాయలు ఆ ట్రాక్టర్ సంఘం అధ్యక్షుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ వలసవాది అన్యాయంగా ట్రాక్టర్ ఓనర్ల దగ్గర నుంచి రోజుకు 25 నుంచి 30 వేల రూపాయలు వసూలు చేసుకొని బతికిండ్రు. ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకుల కళ్ళకు కనబడలేదా ఇది అన్యాయమని? మరి మేమే కదా మా ఇక్కడ గ్రామాల సర్పంచులు, మా ట్రాక్టర్ ఓనర్లు, మా ఉప సర్పంచులు, మా ప్రజాప్రతినిధులు అందరూ తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఆయన ల్యాండ్ ఉన్నది, అక్కడ ఆయన భూమి లేదు అని నిరూపించి వాస్తవానికి ఒక 15 నుంచి 20 వేల రూపాయలు మేము ప్రైవేట్గా ఖర్చు పెట్టుకొని మేము అన్ని రకాలుగా కాగితాలు అన్ని రకాలుగా న్యాయబద్ధంగా సర్వే చేపిస్తే తనకు అక్కడ ఇంచు జాగా కూడా లేనటువంటి పరిస్థితి. అట్లా దొంగ నాటకాలు వేసుకుంటూ దొంగతనంగా పైసలు వసూలు వేసుకుని బతికినటువంటి ఆ సంఘం యాజమాని ఈరోజు మా చంద్రన్న మీద కావచ్చు, మా ట్రాక్టర్ ఓనర్ల మీద కావచ్చు మాట్లాడడం అది హేయమైన చర్య అని చెప్పి భావిస్తా నేను చెప్తా ఉన్నా. వాస్తవానికి గోదావరికని ప్రాంతంలో ఉన్న ట్రాక్టర్ ఓనర్లకు చాలా సోర్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఓపెన్ కాస్ట్ కుప్పలు ఉంటాయి, ఓపెన్ కాస్ట్ సింగరేణికి సంబంధించిన ఇసుక ఉంటుంది. చాలామంది మీద చాలా కేసులు అయినాయి. అక్కడనే ఎక్కువ ఇల్లీగల్ ట్రాక్టర్లు నడుస్తూ ఉంటాయి. అందరు నడపకపోయినా కొంతమంది బడా నేతలు ఇటువంటి మాటలు మాట్లాడే నేతలు వాళ్ళ ట్రాక్టర్లను దొంగ మట్టికో దొంగ ఇసుకకో పంపించుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటూ అమాయకమైన ట్రాక్టర్ ఓనర్ల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ ఉద్యమకారుడైన చంద్రన్న 20 సంవత్సరాలు 14-15 సంవత్సరాలు ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి కోరుకంటి చంద్రన్న రామగుండం ఎమ్మెల్యేగా ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తున్నాడు. కాబట్టి మళ్ళొకసారి అవకాశం మాకు రాదు, చంద్రన్న ఇట్లా పని చేసుకుంటూ పోతే వీళ్ళందరూ చంద్రన్న సహాయం పొందిన వాళ్ళందరూ కూడా చంద్రన్న కొట్టేసి మళ్ళీ ఆయనను గెలిపిస్తే పెద్ద స్థానంలో వెళ్ళిపోతాడని ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని ఈ గోదావరి ప్రాంతంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రాక్టర్ ఓనర్లు కావచ్చు, వాళ్ళు ఒక క్రియేషన్ చేసి చంద్రన్న మీద బురద జల్లేటువంటి ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ గత నెల సాంటాక్స్ ట్రిప్పులు కొట్టినటువంటి ట్రాక్టర్లు 10వ తారీఖు లోపు 5వ తారీఖు 5 నుంచి 6 తారీఖు వరకు పేమెంట్ రావాల్సి ఉండే. ఎందుకు ఈ మండలం నుంచి మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు ఎందుకు వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేయలేకపోతాడు? 2 నెలలు అవుతుంది. ఈ ట్రాక్టర్ ఓనర్లు డీజిల్ లేబరు అవన్నీ ఏడుకెళ్ళి తెచ్చి పెట్టుకుంటారు. ఇటువంటి సమస్యల మీద పోరాటే శాతగాని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే
చంద్రన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఎవడన్నా ఒకరిద్దరు దొంగతనం చేస్తే వాళ్ళని అధికారులు పట్టుకుంటారు. అధికారుల నిర్లక్ష్యాన్ని రాజకీయ పరంగా తీసుకొచ్చి చంద్రన్న నష్టం చేస్తాడు, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు నష్టం చేస్తారు, సర్పంచులు దొంగలు, ఇక్కడున్న ట్రాక్టర్ ఓనర్లు దొంగలను అందరినీ దొంగలుగా చిత్రీకరించే హీనమైన చర్యను మానుకోవాలి మీరు అని చెప్పి ఈ మా ట్రాక్టర్ ఓనర్ సంఘం తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నిజానిజాలు తెలుసుకొని మాట్లాడుర్రి. మేము చెప్తున్నాం, మేము నిజాయితీగా పనిచేసినాం, ఇక్కడ వసూలు చేస్తే దొంగ వసూళ్ళని అడ్డుకోగలిగినాం, ఎవరు కూడా దొంగిసుక కొట్టకుండా మేము మ్యాక్సిమం మేము అధికారులకు మేము చెప్పగలుగుతున్నాం. ఎవడన్నా 4-5 ఎవడన్నా చేస్తే అది ఎమ్మెల్యే గారు చేపించినట్టు ఎట్లా భావిస్తారు, ఎట్లా మాట్లాడతారు? కొంచెమన్నా పద్ధతి, బుద్ధి, జ్ఞానం ఉండి మాట్లాడితే ఎవరన్నా సహిస్తారు. ఇలా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. దీన్ని ఖండిస్తూ అంతర్గాం మండల ప్రజాప్రతినిధులు, అంతర్గాం మండలానికి సంబంధించిన ట్రాక్టర్ ఓనర్లు వారు మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశము ఇసుక శాంటాక్స్ రీచ్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి మా మండలానికి సంబంధించిన ఒక విద్యావేత్త, తనకు తానే స్వయం ప్రకటిత విద్యావంతుడని చెప్పుకునే ఒక నాయకుడు, అంతర్గత మండలంలో పుట్టి పెరిగి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. ఎల్లారెడ్డిపేట్, ముస్తాబాద్ మండలాల నుండి ఇసుక ట్రాక్టర్లు రాత్రి వేళల్లో జోరుగా అధికారుల కనుసన్నల్లోనే తరలిస్తున్నారు. రాత్రి 9 దాటిందంటే చాలు కొందరు ఇసుక ట్రాక్టర్లను జిల్లాల సరిహద్దులకు దాటిస్తున్నారు. ఈ దందాపై అధికారులకు సమాచారం ఉన్నా వారు తెలియనట్టే ఉంటున్నారు. రాత్రి వేళల్లో అతి వేగంతో మైనర్లే ఇసుక ట్రాక్టర్లను నడుపుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో గొల్లచెర్ల చిలుకోడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మంచి ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలునాయక్, సొసైటీ చైర్మన్ భిక్షంరెడ్డి, జెడ్పీటీసీ కమ్మల రామనాథం, తెల్లబండ తండా సర్పంచ్ శ్రీను, మాజీ సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏయుఓ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కుల ఆధారిత జనగణన కోసం దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నేషనల్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కోటగిరి చైతన్య మాట్లాడుతూ గత 74 ఏళ్లలో జంతువుల లెక్కల సేకరణ జరిపిన ప్రభుత్వం ఓబీసీల వాస్తవ జనాభా సమాచారం అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఈ సాకును అడ్డుపెట్టుకొని ఓబీసీల అభివృద్ధి పథకాలు చేపట్టడానికి అధికారంలో చట్టసభలలో వారికి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ పాలకవర్గం నిరాకరిస్తుందని తెలిపారు. బీసీల లెక్కలు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ పిछड़ा వర్గ మోర్చా నేషనల్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలు చేపట్టడం జరిగింది. దీని యొక్క జాతీయ అధ్యక్షుడు వికాస్ చౌదరి పటేల్ అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలు అన్యాయమైపోతున్నారు, నిరాకరణకు గురవుతున్న హక్కుల నిరాకరణకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జనాభా లెక్కలు వేస్తలేరు. బ్రిటిషర్స్ చేసిన జనాభా లెక్కలు తప్పితే ఇప్పటికి కూడా స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇప్పటికే కులాధారిత జనగణన చేయకపోవడం అనేది చాలా దారుణం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నది. అందుకోసం ఇవాళ ఈ దేశవ్యాప్త రాష్ట్రీయ పిछड़ा వర్గ మోర్చాకు భారతీయ విద్యార్థి మోర్చా యువ మోర్చాలు మద్దతు పలుకుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మెట్పల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ మోర్చా వారి యొక్క మెమోరాండంని సమర్పించడం జరిగింది. ఇది జాతీయ బీసీ మోర్చా వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం జరిపినటువంటి ఓబీసీ కుల జనగణన మినహాయిస్తే స్వాతంత్రానంతరం ఇప్పటివరకు కూడా ఓబీసీ కులాధారిత జనగణన అనేటువంటిది నిర్వహించకపోవడం అత్యంత దారుణం. మరి ఇక్కడ మన సమాజంలో చూసుకున్నట్టయితే పార్కులలో అక్కడ ఇక్కడ నేషనల్ పార్కులలో జూ పార్కులలో ఉన్నటువంటి జంతువులకు కూడా లెక్కలు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన భారత ప్రభుత్వము కానీ ఓబీసీలో ఉన్నటువంటి కులాధారిత జనగణన ఈపాటికి నిర్వహించకపోవడం, జనాభా ఆధారిత లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోవడం అనేటువంటిది నిజంగా హేయమైనటువంటి చర్య. దీనిని మేము నిరసిస్తూ ఖచ్చితంగా ఓబీసీ కులాధారిత జనగణన జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెమోరాండంలో పొందుపరిచినటువంటి మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే భారత ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్ కానీ అలాగే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఈ మెమోరాండంని సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ మూడు రైతు వ్యతిరేక విధానాలు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ శక్తులను బలపరిచి వారి ద్వారా ప్రభుత్వాలని నెట్టుకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతులను మోసం చేస్తూ రైతులను కించపరిచి బజార్కిడ్చి కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము నిరసిస్తున్నాం. అలాగే
ఈవీఎం వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో మనం ప్రధానంగా చెప్పుకుంటాం భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ భారత రాజ్యాంగం ద్వారా మనం పొందినటువంటి అత్యంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి ఓటు హక్కును కూడా భారత ప్రభుత్వం అపహాస్యం చేస్తూ ఓటు హక్కును కూడా ప్రజలు స్వచ్ఛందంగా వేసుకున్నటువంటి ఓటు హక్కును కూడా ఈవీఎంల ద్వారా బదలాయింపులు చేసుకుంటూ వారికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటి కుట్రను ఈవీఎంల ద్వారా ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఈ విధానాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ముతోల్లోని యశ్వంత్ నగర్ నలంద బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాడిన మహనీయుడు పూలే అని ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అనేక ఉద్యమాలతో ప్రజలలో చైతన్యం తెచ్చిన యోధుడని వారు కొనియాడారు. పూలే ఆశయాలను మరవకుండా వారు దిశానిర్దేశం చేసిన మార్గంలో నడిచి నవ సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఈరోజు ముధోల్ మండలంలోని నాలంద బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో యశ్వంత్ నగర్ ముధోల్లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా జరుపుకోబడ్డది. ఈరోజు 28 నవంబర్ 1890లో మహాత్మా జ్యోతిరావు పూలే మహాపరినిర్వాణం అయింది. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం జీవన్ త్యాగించారు. ఆయన 135 సంవత్సరాల ముందే చెప్పారు, జాతీయత లేదు, అందరూ సమానులని అందరినీ ఆహ్వానించారు. ఆయన జీవనం త్యాగించి ప్రతి ఒక్కళ్ళు సమానులు అని చెప్పారు. ఈ విషయము నాలంద బుద్ధ విహార్ కమిటీ ముధోల్లో మేము జరుపుకున్నాము. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. మరియు ఆయన 28 నవంబర్ 18 బీసీ బడుగు బలహీన కులాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు వర్ధంతి యశ్వంత్ నగర్ ముధోల్లో మహాత్మా జ్యోతిరావు బాపులే 132వ వర్ధంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో పూలే ఫోటోకు బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ కాటారం మండల కన్వీనర్ బొడ్డు రాజబాబు మాట్లాడుతూ పూలే కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.
సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు కాటారం మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 132వ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి కనుగుల రాజన్న, మంత్రి నియోజకవర్గ అధ్యక్షులు రామిళ్ళ రాకేష్ గారికి, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రాజ్ కుమార్ గారికి, మరి మండలాల నుంచి విచ్చేసినటువంటి మరి కార్యకర్తలకు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు అంబేద్కర్ వాది కొట్ట పోషన్న గారికి మేము ప్రత్యేకంగా జైబీములు తెలియజేస్తూ మరి మహనీయుల ఆలోచన విధానంతో మరి ముందుకు పోతున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ యొక్క బహుజనులందరికీ కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి మరి కొట్లాడుతున్నటువంటి పార్టీ కనుక మరి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యా వ్యవస్థ మీద, సామాజిక ఆర్థిక వ్యవస్థ మీద ఎంతగానో అభివృద్ధి చెందడానికి కృషి చేసి మరి ఈరోజు మనం ఇంత గొప్పగా జీవించడానికి కారణమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు జైబీములు తెలియజేస్తూ నా పేరు బొడ్డు రాజబాబు, కాటారం మండల కన్వీనర్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని కేశముని ఝాన్సీ పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి కల్వకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయడంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఫిట్స్ రావడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఝాన్సీ చనిపోయిందని కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కుల వృత్తుల ఆర్థిక ఎదుగుదల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామ శివార్లో ఉన్న చెరువులో 10 లక్షల విలువైన చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలేశారు. ఉపాధి సంక్షేమ పథకాలలో భాగంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తాగునీటితో పాటు పరిశ్రమలకు కావాల్సిన నీటి సదుపాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. గోదావరి నది నీటిని నమ్ముకొని ఉన్న మత్స్య కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక భరోసాకే చేప, రొయ్య పిల్లలను నదిలో విడుదల చేస్తున్నామన్నారు. జరగండి మాట్లాడేంత బలనవడం మారేడువేలు గుట్టలున్నాయా లెఫ్ట్ లా మన అదేంటి చిన్నకే సొసైటీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవించాలని, కులాలను కుల వృత్తులను నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్లకు ఉపాధి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరును ఇవ్వడంతో పాటు మత్స్య సంపదను పెంచి ఈ యొక్క వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి గంగపుత్ర మరియు ముదిరాజు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఒక ఆర్థిక భరోసాను కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
గోదావరిలో ఇవాళ లక్షలాది రొయ్యలను లక్షలాది చేపలను ఉచితంగా 100% రాయితీతోని ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో వేయించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలలో గోదావరి ఆనుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క ముదిరాజు బెస్త కులానికి సంబంధించిన వాళ్ళందరికీ ఒక ఉపాధి అవకాశాన్ని వాళ్ళ కుటుంబాలంతా కూడా సంతోషంగా జీవించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇలా సంపూర్ణంగా వారు ఆలోచన విధానం అంతా కూడా ఇలా నెరవేరుతున్నటువంటి యొక్క సందర్భంగా గోదావరిలో ఈరోజు మేము ఈ చేపలను వేయడం జరుగుతూ ఉన్నది. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఇల్లంపల్లిని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా కేసీఆర్ గారు మాకు ఉపాధి చూపించినటువంటి దేవుడు అని చెప్పేసి కొనియాడుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము ఈ యొక్క నియోజకవర్గ రామగుండం నియోజకవర్గ ముదిరాజు మరియు బెస్త కులాల కుటుంబాల పక్షాన కృతజ్ఞతలు కేసీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ బహిరంగ సభకు షరతులతో కూడిన అనుమతి. సభ తర్వాత కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఊరుకో. కాంగ్రెస్ పార్టీ నేతలపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్ ధ్వజం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా ఇసుక మాఫియా. అధికారుల అండదండలతో సరిహద్దులు దాటుతున్న ఇసుక. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. గొల్లచర్ల చిలుకోడు గ్రామాల్లో ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.